రేపు జయలలిత అక్రమాస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఉదయం 10:30కు సర్వోన్నత న్యాయస్థానం తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీంతో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ భవితవ్యం మంగళవారం తేలనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ నాడు తెలుసుకుందాం. శిరీష్, రేపు చిన్నమ్మ భవితవ్యం తేలనుంది అంటున్నారు, ఏం జరగబోతోంది? అతను సుప్రీంకోర్టులో కోర్టు నెంబర్ 6 లో ఉదయం 10:30కి జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి జడ్జిమెంట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ విడుదల చేసిన లిస్ట్ లో జడ్జిమెంట్ కు సంబంధించిన ప్రస్తావన అనేది కూడా ఉంది. ఫస్ట్ కేసే ఉదయం 10:30కు కోర్టు అనేది కూడా ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే 10:30కు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సంబంధించిన ద్విసభ్య ధర్మాసనం జడ్జిమెంట్ ను వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక హైకోర్టు నుంచి ఊరట పొందితే కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు దాదాపు 4 నెలల పాటు సుదీర్ఘంగా విచారించిన మీదట గత నెల జూలైలో తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది. జయలలిత మరణం తర్వాత ఈ తీర్పు అనేది కూడా మళ్ళీ తెరపైకి రానుంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పుని ఇస్తుందా అనేది కూడా చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక భిన్నమైన తీర్పు ఇచ్చినట్లయితే శశికళ దాదాపుగా 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. తక్షణం జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అనేది కూడా నెలకొని ఉంది. దీంతో ఇప్పటికే ఈ కేసులో ఏవన్గా ఉన్న జయలలిత చనిపోయింది కాబట్టి ఆమె పేరును తొలగించే అవకాశం ఉంది. దాని తర్వాత మిగిలిన వాళ్ళపైన సుప్రీంకోర్టు తన యొక్క తీర్పును వెలువరించినది కాబట్టి మిగిలిన సెకండ్ వన్ శశికళనే కాబట్టి అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆందోళన అనేది కూడా నెలకొంది. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం మాత్రం ఆనందంగా ఉంది. ఈ తీర్పు అనేది తమకు అనుకూలంగా రావచ్చు, శశికళ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒకవేళ శశికళ జైలుకు వెళ్లాల్సి వస్తే ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రిగా ఎవరుంటారనే దానికి సంబంధించి కూడా శశికళ ప్రకటన చేశారు. కానీ శశికళ గనక జైలు కన్విక్ట్ శశికళ గనక దోషి అని చెప్పేసి కనుక తేలితే మిగిలిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఆమె వెంట ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనప్పటికీ కూడా రేపు తమిళనాడు రాజకీయాలు ఒక మలుపు తిరిగే అవకాశం కూడా కనపడుతోంది. శశికళ కనుక నిర్దోషిగా విడుదలైనట్లయితే గవర్నర్ విద్యాసాగర్ రావు ఇక ఆమెతోటి ప్రమాణ స్వీకారం చేయించక తప్పని పరిస్థితి అనేది కూడా నెలకొని ఉంటుంది. కాబట్టి సర్వత్రా ఉత్కంఠత అనేది కూడా నెలకొంది. రేపటి గురించి రేపు 10:30లో సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ గురించే అందరి దృష్టి దేశం దృష్టి అనేది కూడా కేంద్రీకృతమైందని చెప్పొచ్చు. శిరీష్.